నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాఖీ పౌర్ణమి సందర్భంగా చంద్రబాబును కలిసిన పార్టీ మహిళా నేతలు, సీఎం చంద్రబాబుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు, బ్రహ్మకుమారులు. మహిళా నేతలకి ధన్యవాదాలు తెలిపిన సీఎం. పంచాయతీరాజ్ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. ఉపాధి హామీ పథకంలో చేపట్టవలసిన పనుల ఆమోదంపై అధికారులకి దిశానిర్దేశం. ఈ నెల 23న రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ చేపట్టాలని ఆదేశం. మంత్రి నారా లోకేష్ కి రాఖీలు కట్టిన తెలుగు మహిళలు. మహిళా సంక్షేమం, భద్రతకి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని మంత్రి వెల్లడి. ఈఎస్ఐ హాస్పిటల్ వ్యవస్థని గత 5 ఏళ్లలో వైసీపీ భ్రష్టు పట్టించిందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపణ. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి కనుసన్నల్లో గత ప్రభుత్వంలో మొత్తం వ్యవస్థని నడిపించారని ధ్వజం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మహిళా నేతలు, బ్రహ్మకుమారులు రాఖీలు కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సోమవారం ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పార్టీ మహిళా నేతలు, మాజీ మంత్రి పీతల సుజాత, జడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, టీడీపీ డ్వాక్రా అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఆచంట సునీత, ఖమ్మంపాటి శిరీష, పలువురు బ్రహ్మకుమారులు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా సీఎం వారికి ధన్యవాదాలు తెలిపి శుభాకాంక్షలు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టవలసిన పనుల ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ, అందుకు సంబంధించిన విధి విధానాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 23న రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, 26 జిల్లాల జెడ్పీ సీఈఓలు, డిపిఓలు, డ్వామా పీడీలు, ఎంపీడీఓలు, ఈఓ, పీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం ఏపీఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్ష సమావేశం పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టవలసిన పనుల ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ, అందుకు సంబంధించిన విధి విధానాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 23న రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పరిధిలో 46 రకాల పనులు చేపట్టవచ్చని అన్నారు. ఈ పథకం ద్వారా వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నామని, ప్రతి రూపాయిని బాధ్యతతో ఖర్చు పెట్టాలని, ఉపాధి హామీ పథకం లక్ష్యం అందుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి అధికారుల నుంచి మండల, గ్రామ స్థాయిలో ఉన్న అధికారుల వరకు ఈ పథకం అమల్లో బాధ్యత తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సోషల్ ఆడిట్ విభాగం పగడ్బందీగా వ్యవహరించాలని తెలిపారు. గ్రామ సభ తీర్మానాలు చేయాలి అనేది చాలామంది కోరికది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి సాధించగలుగుతాం. అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు 23 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో 100 రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి. కూలీలకి ఉన్న హక్కులను తెలియచేయాలి. రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి. ఇకపైన ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మనందరం కలిసి పనిచేద్దాం. పథకం అమలులో మన రాష్ట్రాన్ని, దేశంలోనే మళ్ళా మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను. గ్రామాలను అభివృద్ధి చేసే మహాత్మా గాంధీ గారి కళలాగా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలి, ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి మీరందరూ కలిసి మాకు సహాయ సహకారాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహిళా సంక్షేమం, భద్రతకి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. మహిళా సంక్షేమం, భద్రతకి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని లోకేష్ తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గానికి చెందిన తెలుగు మహిళా ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ కు హారతి ఇచ్చి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా అక్క చెల్లెమ్మలకు మంత్రి నారా లోకేష్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారతకు అన్ని విధాలా అండగా నిలిచామని చెప్పారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కుతో పాటు మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన ఘనత
టీడీపీకి దక్కుతుందని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా మహిళల స్వయం ఉపాధికి కృషి చేశామని అన్నారు. అంతకుముందు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత, మాజీ మంత్రి పీతల సుజాత, టీడీపీ డ్వాక్రా అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీతతో పాటు పలువురు మహిళలు మంత్రి నారా లోకేష్ కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోగ్రాఫర్లకి శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో వివిధ పత్రికల్లో పనిచేసిన ఫోటో జర్నలిస్టులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి చేతిలో కెమెరాను తీసుకుని స్వయంగా సీఎం ఫోటోలు క్లిక్ అనిపించారు. మీడియాలో ఫోటోగ్రఫీ విభాగంలో విధులు చాలా కష్టతరమని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రంగంలో ప్రతిభ చూపుతున్న వారిని అభినందించారు. నాణ్యమైన సేవలతో ఫోటోగ్రఫీ రంగం బాగుండాలని సీఎం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో పనిచేస్తున్న సీనియర్ ఫోటో జర్నలిస్టులు పాల్గొన్నారు. గుంటూరు గోరంట్ల గ్రామంలో వేంచేసి ఉన్న పోలేరమ్మ ఆలయంలో ఆదివారం జాతర ఘనంగా నిర్వహించారు. పోలేరమ్మ మూల విరాట్ను ప్రత్యేకంగా అలంకరించి అర్చకులు విశేష పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పోలేరమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచి ఏరంశెట్టి వేణు మరియు గ్రామ పెద్దలు మాట్లాడారు. 9 సంవత్సరాలు శ్రీ పోలేరమ్మ తల్లికి మరియు గ్రామ బొడ్డు రాయికి నీళ్లు పోసే కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతుందని తెలిపారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారి తిరునాళ్లు, గ్రామ ఊరేగింపు జరుగుతుందని తెలిపారు. రైతు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలనే కోరికతో అమ్మవారికి నీళ్లు పోసే కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు భక్తులు పాల్గొన్నారు. బొడ్రాయ స్వామికి, పోలేరమ్మ తల్లికి నీళ్లు పోస్తాము. సాయంకాలం మళ్ళీ 6 గంటల నుంచి ఊరేగింపుతో ఊరేగింపుతో వచ్చి అమ్మవారికి పసుపు సమర్పిస్తుంటారు. మొత్తం కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మాండంగా ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంటుంది. ఇది 9వ సంవత్సరం. ఇది 9వ సంవత్సరం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి 2-3 సార్లు ఊరేగింపు కానీ ఏదైనా భజనలు కూడా చేస్తూ ఉంటాం. వారి ఎత్తులో చేస్తుంటాం. గోరంట్ల గ్రామ పోలేరమ్మ అమ్మవారు చాలా పవర్ఫుల్. తను కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి. కాబట్టి అందరూ మరింత మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాము. గ్రామ పెద్దలు, గ్రామ పెద్ద కాపులు. శ్రీ 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 పోలేరమ్మ తల్లి దేవస్థానం గోరంట్ల. సో అలాగే గోరంట్ల గ్రామ పెద్ద కాపులు పెద్దల యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మన పోలేరమ్మ తల్లి అమ్మవారి యొక్క జలాభిషేకం మరియు పొంగళ్ళ కార్యక్రమం, అలాగే సాయంత్రం సమయంలో గోరంట్ల ఆడపడుచులందరి చేత పసుపు కుంక కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. సో పోలేరమ్మ తల్లి అమ్మవారు మనకి ఏ కోరిక నెరవేర్చినా తీర్చే కొంగు బంగారమైన తల్లి. చాలా పవర్ఫుల్ అమ్మవారు. ప్రతి సంవత్సరం వర్షాలు పడాలని శ్రావణ మాసమైన 2వ ఆదివారం రోజు ప్రతి ఒక్క పౌరుడు పాడి పంటల కోసం, వర్షాల కోసం, ఆ రైతన్నల కోసం, అన్నం పెట్టే రైతన్నల కోసం అమ్మవారి యొక్క ఆశీస్సులు మన గోరంట్ల గ్రామం మీద చల్లగా ఉండాలని సో పెద్ద కాపులు పెద్దలు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. ధన్యవాదాలు. హరి ఓం. మన గోరంట్ల గ్రామంలో వెలిసినటువంటి శ్రీ పోలేరమ్మ అమ్మవారి యొక్క అష్టమ అమ్మవారి జలాభిషేక పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవోపేతంగా కూడా మన గోరంట్ల గ్రామ పెద్దల సహాయ సహకారంతో, గ్రామ ప్రజల సహాయ సహకారాలతోటి ఈ యొక్క కార్యక్రమం కూడా ఈరోజు ఉదయం అమ్మవారికి గ్రామ ప్రజలందరి చేత కూడా నీళ్లు పోసేటువంటి కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం కూడా గ్రామ పొంగలి గ్రామానికి సంబంధించి అమ్మవారికి నివేదనాది కూడా జరిగి ఉంది. ఈరోజు గ్రామంలోని ప్రజలందరూ కూడా అమ్మవారికి వారి శక్తి కొలది సద్ది, పొంగళ్ళు మొదలైన నైవేద్యాలు అమ్మవారికి సమర్పించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుటకు అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమం కూడా ఎర్రశెట్టి వేణుగోపాల్ గారు,
మరియు గ్రామ పెద్దల సహాయ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. కరోనా లాంటి కష్టకాలంలో కూడా మా కుటుంబంలో ఒక సభ్యుడిగా చల్ల కుటుంబానికి నమ్మకస్తుడిగా 20 సంవత్సరాలుగా ఉన్న పఠాన్ అబీబుల్లా ఖాన్కి చల్ల అంజిరెడ్డి 15 లక్షల విలువ చేసే గృహాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా చల్ల అంజిరెడ్డి మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా ఉన్న పఠాన్ అబీబుల్లా ఖాన్ డ్రైవర్గా పనిచేస్తూ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఎంతో నమ్మకంగా ఉన్నాడని తెలిపారు. కరోనా కాలంలోనూ కొడుకు చల్ల వెంకటరెడ్డికి కరోనా వస్తే పఠాన్ అబీబుల్లా ఖాన్ దగ్గరుండి సపర్యలు చేశాడని అన్నారు. పేదవాడైన పఠాన్ అబీబుల్లా ఖాన్కి తమ వంతు ఆర్థిక సాయంగా మా గుర్తుగా ఒక మంచి గృహాన్ని కట్టించి బహుకరించడం జరిగిందని తెలిపారు. కొంతమందైనా తమ వద్ద పనిచేసే ప్రతి ఒక్కరికి సొంత మనుషులా చూసుకుంటూ వారికి ఎంతో కొంత ఆర్థిక సాయం అందజేయాలని కోరారు. ఉడుమల కోటిరెడ్డి గారి ఇంట్లో 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు డ్రైవర్గా ఉంటాడు. ఉడుమల కోటిరెడ్డి గారికి కోటిరెడ్డి అల్లుళ్ళు మన జగన్నాథ రెడ్డి, తర్వాత వెంకటరెడ్డి, చల్ల వెంకటరెడ్డి వీళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ అనుకూలంగా వాళ్ళందరికీ ఉన్నట్టు. తర్వాత ఉడుమల కోటిరెడ్డి గారు 2012లో చనిపోయాడు. ఆయన దగ్గరుండి పిల్లవాడి కన్నా ఎక్కువగా, సొంత పిల్లగాడి కన్నా ఎక్కువగా చాకరీ చేశాడు. మా అబ్బాయికి 2020లో క్యాన్సర్ వచ్చింది. ముందు 2020లో, తర్వాత ఒక 4-5 నెలలు పోయినాక నాకు వచ్చింది కరోనా, మా అబ్బాయికి నాకు కూడా వచ్చింది కరోనా. తర్వాత ఈ హబీబుల్లా ఖాన్ మా అబ్బాయి దగ్గర ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏదైనా మాకు పర్మనెంట్గా ప్రాణానికి తెగించి, మరి అప్పుడు కరోనాలో ఉంటామంటే ప్రాణత్యాగమే, దాదాపుగా ప్రాణత్యాగం చేసి మా అబ్బాయి దగ్గర నుండి చాకరీ చేశాడు కాబట్టి అతనికి ఏదైనా పర్మనెంట్ చేయాలని మా అమ్మాయి పేరు నాగేంద్ర, మా అమ్మాయి చెప్పింది హబీబుల్లాకి, నువ్వు మా అన్నయ్య దగ్గర ఉండు, నీకేదో పర్మనెంట్ సాయం చేపిస్తా మా నాన్నగారితో, సొంత మనిషిలాగా మా అబ్బాయిని ఎక్కడ పెట్టినా తీసుకెళ్తాం. మా అబ్బాయి దగ్గర నెయ్యం బగుళ్ళు అవసరం అయితే మా అబ్బాయి దగ్గర ఉండి చాకరీ చేశాడు కనుక తర్వాత ఆలోచించి అతనికి ఒక ఇల్లు ముందు స్థలం ఏర్పాటు చేయాలని ఆలోచించాం. అని 2022లో 80 గజాలు స్థలం కొన్నాం. 15 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాం. దీనికి మా జగన్నాథ రెడ్డి కూడా సహకరించాడు. కనుక హబీబుల్లాకి మా ఇంట్లో ఉన్నందుకు మాకు నమ్మకంగా, మాకు ఆపద సమయంలో మాకు ఏం భయపడకుండా ఇంట్లో ఒక మనిషిగా, మా కుటుంబంలో ఒక మనిషిగా ఉన్నందుకు మేమేదో ఒక పర్మనెంట్ చేద్దామని ఆ ఇల్లు కట్టేయడం జరిగింది. కనుక చాలా సంతోషపడుతున్నాం ఆ అబ్బాయికి. కానీ మా తోలనే కొంతమందికి ఇది మాయము కట్టిద్దాం చెప్పుకోవటం కాదు, ఏదైనా మంచి పని చేస్తే వేరే వాళ్ళు కొంతమంది ఇన్స్పిరేషన్ అయ్యి ఎంతో కొంత వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి, వాళ్ళతో నమ్మకంగా ఉండే వాళ్ళకి, వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు, మనం ఆపదలో ఉన్నప్పుడు మన ఆపద అయిపోగానే వాళ్ళని మర్చిపోకుండా, వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు కూడా అవసరమైనప్పుడు కొంత దీన్ని ఇన్స్పిరేషన్గా దీనికి మిగతా వాళ్ళు కూడా దీన్ని ఎంతో కొంత ఆచరించాలని కోరుకుంటూ మన తర్వాత అది. శుచి శుభ్రత రుచి విషయంలో ప్రైవేట్ క్యాంటీన్ కి ధీటుగా అన్నా క్యాంటీన్ ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. సగటు పేదవాడి ఆదాయం అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో 5 రూపాయలకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్ అందిస్తున్నారని పేర్కొన్నారు. CCL ప్రొడక్ట్స్ అధినేత రాజేంద్ర ప్రసాద్ కి సహకారం అన్నా క్యాంటీన్లకు ఉంటుందని తెలియజేశారు. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో అన్నా క్యాంటీన్ ని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్, CCL ప్రొడక్ట్స్ అధినేత రాజేంద్ర ప్రసాద్ సోమవారం సందర్శించారు. సార్
ఎలా ఉంది టేస్ట్? పికిల్ ఎలా ఉంది? భోజనం ఉంటుంది. పికిల్ మొట్టమొదటిగా నేను సిసిఎల్ ప్రోడక్ట్స్ రామచంద్రరావు గారిని మీకు పరిచయం చేయాలి. రాజేంద్ర ప్రసాద్ గారు సార్ రాజేంద్ర ప్రసాద్ గారిని పరిచయం చేయాలి. ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ లేనప్పుడు అతి చిన్న ప్లేస్లో చిన్న కాఫీ సంస్థగా స్థాపించి ఈరోజు భారతదేశానికి వేల కోట్ల రూపాయల ఇంటర్నేషనల్ రెవెన్యూని తీసుకొస్తూ సమాజ సేవ చేస్తూ స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి మన గడ్డ బిడ్డ రాజేంద్ర ప్రసాద్ గారు. సో వారు ఈరోజు వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే అది తర్వాత చెప్తాం అనుకున్నాను. వారిని గుంటూరు పార్లమెంట్లో మన సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఒక లార్జ్ ప్రాజెక్ట్ వాళ్ళు టేకప్ చేస్తారు. దాని గురించి మాట్లాడటానికి వచ్చాం. వచ్చినప్పుడు ఈరోజు అన్నా క్యాంటీన్కి వెళ్తున్నాం. మీరు కూడా రండి, అన్నా క్యాంటీన్లో ఎలా ఉంటుందో చూపిద్దామని తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చి చూస్తే మరి మంచి ప్రైవేటు క్యాంటీన్స్ ఎలా ఉన్నాయో అంత నీట్గా ఉంది. ఫుడ్ కూడా చాలా చక్కగా ఉంది. తినేవాళ్ళు మాత్రం అట్టడుగున ఉన్నటువంటి వ్యక్తులు, పేదవారు. వాళ్ళకి 5 రూపాయలు అంటే ఈరోజు 20 రూపాయలకి కాఫీ టీ కూడా ఈరోజు 20 రూపాయలు అయ్యేటువంటి పరిస్థితుల్లో 5 రూపాయలకి భోజనం ఇలాంటి పెద్దవాళ్ళ వల్ల, అన్నదాతల వల్ల ఇది జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు వల్ల. కాబట్టి ఈరోజు ఇక్కడ భోజనం చేయబోతున్నాం మేము. చాలా ఆనందంగా ఉంది. మీ ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి రోజునే పేదల ఆకలి తీర్చడానికి ఒక మంచి నిర్ణయం తీసుకొని సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా 103 సెంటర్స్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం, దాని ద్వారా రోజుకు సగటున ఒక్కొక్క అన్నా క్యాంటీన్కి 350 మందికి 3 పూట్ల భోజనం పెట్టేటువంటి కార్యక్రమం. రియల్గా చెప్పాలంటే ఈరోజు గత ప్రభుత్వంలో అందరం కూడా చూసాం. అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు తీసివేసి ప్రభుత్వం ఏ విధంగా పేదవారి పొట్టగొట్టే కార్యక్రమం చేసిందో తిరిగి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఒక మంచి భోజనం పేదవాడి పొట్ట నింపడానికి పెట్టాలనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలందరూ, ముఖ్యంగా కార్మిక వర్గం, ఆటో కార్మికులు, అలాగే అన్ని రంగాలకు సంబంధించినటువంటి కార్మికులు ఈరోజు 5 రూపాయలకే టిఫిన్ కానివ్వండి, భోజనం కానివ్వండి, అలాగే 5 రూపాయలకి డిన్నర్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అనేక మంది కార్పొరేట్ సంస్థలు కానీ, ముఖ్యంగా అక్షయ పాత్ర వారికి కానీ, ప్రభుత్వం వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఏం లేదు, అన్నా క్యాంటీన్ అనేది అందరికీ ప్రజలకి సౌకర్యము. ఇంత మంచిగా ఇస్కాన్ వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో మేము చాలా సపోర్ట్ చేసాము. ఐఎమ్ ష్యూర్ ఎవ్రీబడి విల్ బెనిఫిట్. అండ్ లైక్ చంద్రశేఖర్ గారు యాక్చువల్లీ మన అందరికీ కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావడం మన అదృష్టం. సో ఆయన ఎలా చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చి అండ్ ఆల్సో సేవ అనేది ఎవరిని ఏం ఎక్స్పెక్టేషన్ చేయకోకుండా సేవ చేయడం అనేది గ్రేట్ సేవ్ అండి. ఐ విష్ ఎవ్రీబడి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ప్రజా సమస్యలు పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా జిల్లా అధికారులు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుల్ని నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. లేని పక్షంలో శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుంటూరు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులతో కలెక్టర్ గ్రీవెన్స్ సోమవారం కిక్కిరిసిపోయింది. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ బాధితులు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి మొరపెట్టుకున్నారు. ఈ పొల్యూషన్ కంట్రోల్
ఈఎస్ఐ హాస్పిటల్ వ్యవస్థని గత 5 ఏళ్లలో వైసీపీ భ్రష్టు పట్టించిందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి కనుసన్నల్లో గత ప్రభుత్వంలో మొత్తం వ్యవస్థను నడిపించారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. గత 5 ఏళ్లలో ఈఎస్ఐ హాస్పిటల్స్ లో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని హెచ్చరించారు. ఈఎస్ఐ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్న 100 పడకల హాస్పిటల్ భవనాన్ని ల్యాబ్స్, డయాగ్నోస్టిక్ సెంటర్లని మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం నాడు ప్రారంభించారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి కనుసన్నల్లో గత ప్రభుత్వంలో మొత్తం వ్యవస్థల్ని నడిపించారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. గత 5 ఏళ్లలో ఈఎస్ఐ హాస్పిటల్స్ లో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని హెచ్చరించారు. దళారీ వ్యవస్థ కారణంగా భారీ స్థాయిలో కుంభకోణాలు జరిగాయని విమర్శలు చేశారు. వైఎస్సార్ బీమాలో జరిగిన అవినీతిపైన విచారణ జరిపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకుల మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని మంత్రి వాసంశెట్టి సుభాష్ గుర్తు చేశారు. చంద్రబాబుతో సహా అందరూ కడిగిన ముత్యంలాగా బయటకొచ్చారని చెప్పారు. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను చేసిన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని భయపడి అసెంబ్లీకి రావటం లేదని అన్నారు. జగన్ ఆ 10 స్థానాల్లో కూడా ఉండవని తేల్చి చెప్పారు. చివరికి ఆ పార్టీలో మిగిలిది జగన్ ఒక్కడేనని మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తదితర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. విజయవాడలో 1978లో 110 బెడ్డెడ్ హాస్పిటల్ ఉన్న ఈ విజయవాడ ఈఎస్ఐ హాస్పిటల్ని ఈరోజు మరి ప్రారంభించడం జరిగింది. 300 ఫ్యూచర్లో ఇంకొక 50-100 రోజుల వ్యవధిలో ఇది 300 బెడ్డెడ్ హాస్పిటల్ కింద చేయడానికి నిశ్చయించి ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. సుమారు 4,50,000 మంది ఇన్స్టిట్యూట్ పర్సన్స్ ఉన్నారు. డైలీ 300 నుంచి 350 వరకు ఓపీ జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాల్లో ఈఎస్ఐ హాస్పిటల్స్ని పట్టించుకున్న నాదుడే లేడి ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా నెగ్లిజెన్సీ అనేది ఈఎస్ఐ హాస్పిటల్స్లో ప్రత్యక్షంగా చూడవచ్చు. ఎక్విప్మెంట్ అనేది గత 5 సంవత్సరాలు ఎక్కడా లేదు. కొత్తగా ఎంప్లాయ్మెంట్ తీసుకున్న 5 సంవత్సరాల ఎంప్లాయ్మెంట్ తీసుకున్నది లేదు. పూర్తిగా వాళ్ళు చెప్పేది ఏంటంటే డాక్టర్ సరిగ్గా వైద్యం చేయట్లేదు, లేకపోతే స్టాఫ్ అటెండ్ అవ్వట్లేదని నెపం మాత్రం చూపించేవారు. ఈ ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వకపోవడం వల్ల సమర్థవంతంగా ఈ పేషెంట్స్ పట్ల సరైన వైద్యం అందించడం కొద్ది లోపం అనేది కనపడ్డది గత 5 సంవత్సరాల్లో. ఎక్కడ చూసినా 5 సంవత్సరాల్లో అవినీతి మయం. అది ప్రతి రోగికి ఇంచుమించు 10 లక్షల వరకు కవర్ అవుతుంది ఈఎస్ఐ హాస్పిటల్స్లో. మరి అలాంటి దాన్ని మేము ఇప్పుడు ప్రతి 10 మంది దాటిన పరిశ్రమల్లో మా డిపార్ట్మెంట్ కిందకి తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా దానికి సంబంధించిన అధికారులు కూడా నియమించడం జరగాలని చంద్రబాబు నాయుడు గారికి విన్నపం చేసుకోవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ రానున్న 5 సంవత్సరాల్లో సుమారు 20 నుంచి 25 లక్షల మంది కార్మికుల్ని ఈఎస్ఐ కింద తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తాం. ఇవాళ ఈఎస్ఐ హాస్పిటల్ అనేది చాలా ముఖ్యమైనది కార్మికులకి, ఇటు రాష్ట్రం యొక్క ప్రతిష్ట కూడా. ఇది విజయవాడ నగరంలో, ఆంధ్ర రాష్ట్రానికి విజయవాడ నగరం నడిబొడ్డు అయితే, విజయవాడ నగరంలో ఈ హాస్పిటల్ నడిబొడ్డున ఉండటమే కాకుండా 25 ఎకరాల ల్యాండ్ ఇక్కడ ఉండటం జరిగింది. 25 ఎకరాల ల్యాండ్ అంటే సుమారు 1000 కోట్ల పైగా విలువ కలిగిన ల్యాండ్ ఇక్కడ ఉంది. దీనిని అత్యాధునీకరణ చేసే విధంగా ఒక మంచి హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని కూడా ఈ ప్రభుత్వం తలపోస్తామని దీని ఇక్కడ 300 బెడ్ హాస్పిటల్ తీసుకొచ్చి అన్ని విభాగాల్ని పటిష్టపరిచి ఈ హాస్పిటల్లో వచ్చిన ప్రతి పేషెంట్ కూడా నమ్మకంగా చక్కగా తన ట్రీట్మెంట్ పొంది హాయిగా ఇంటికి వెళ్ళే విధంగా ఈ హాస్పిటల్ తీర్చిదిద్దాలని ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం. అందుకే చక్కటి భవనాల నిర్మాణం కానివ్వండి, తర్వాత బెడ్ల నిర్మాణం ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. దీనికి కార్మిక రంగానికి అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం చక్కటి ప్రణాళికతో ముందుకు తీసుకెళ్ళి అన్ని గత ప్రభుత్వంలో చేసిన తప్పులన్నీ కూడా సరిదిద్ది
మంచి సంక్షేమం అందించడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నాం. నేటి ఆధునిక కాలంలో స్పేస్ రీసెర్చ్ యొక్క ప్రాధాన్యత గణనీయంగా పెరిగిందని, వాతావరణ సహజ వనరుల పరిరక్షణ, జల వనరుల వినియోగం వంటి అనేక విషయాల్లో స్పేస్ రీసెర్చ్ ఎంతో ఉపయోగపడుతుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ స్పేస్ రీసెర్చ్ యొక్క ప్రాధాన్యతను గుర్తించి దేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారని చెప్పారు. ఆగస్టు 23 జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నగరంలోని క్షేత్రీయ కళాక్షేత్రంలో ఘనంగా వేడుకల్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో స్పేస్ రీసెర్చ్ యొక్క ప్రాధాన్యత గణనీయంగా పెరిగిందని, ప్రధాని మోదీ స్పేస్ రీసెర్చ్ యొక్క ప్రాధాన్యతను తెలుసుకొని దాన్ని వినియోగించుకోవడం ద్వారా దేశాన్ని ప్రపంచ దేశాలలోని అగ్రగామిగా నిలిపాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నారని తెలియజేశారు. చంద్రయాన్ సంపూర్ణంగా సక్సెస్ అయిన ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవ దినంగా ప్రధాని ప్రకటించారని తెలిపారు. స్పేస్ రీసెర్చ్ పై విద్యార్థులకి, పౌరులకి అవగాహన తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ద్వారా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. జల వనరుల శాఖ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. సహజ వనరుల పరిరక్షణ, ముఖ్యంగా జల వనరుల పర్యవేక్షణ, నిర్వహణ కోసం అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెరగాలని తెలిపారు. अगस्त को जब भारत ने चंद्रमा पर तिरंगा फहराया, उस दिन को अब हिंदुस्तान नेशनल स्पेस डे के रूप में मनाया जाएगा. India is on the moon. On 23rd August 2023, Chandrayaan-3 made the historic landing on the moon. The Vikram as well as the Pragyan made history. This 23rd August 2024, we are celebrating the National Space Day announced by our Honorable Prime భారతదానిలో అర్జునుడు తపస్సు చేయడం వల్ల, ఇక్కడ అస్త్రములు సాధించడం వల్ల ఇంద్రకీలాద్రి పైన ఇక్కడ విజయుడు అనే పేరుతో మనకి విజయవాడ అనేది స్థిరపడింది అనమాట. ఈరోజు మన వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ మన ఆంధ్రప్రదేశ్ అన్ని సంస్థలలో కూడా చాలా ప్రెస్టీజియస్గా అతి పెద్ద బడ్జెట్ కలిగినటువంటి ఎంతో పెద్ద డిపార్ట్మెంట్. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ చాలామంది ఒక సదస్సు కండక్ట్ చేయడం జరిగింది. ఇవాళ మనం చూస్తున్నాం, అంతరిక్ష పరిశోధనలు ప్రతి మానవాళికి అందాలి. అంతేకాకుండా ముఖ్యంగా సహజ వనరులు పోషణలో కానీ, జల వనరుల నిర్వహణలో కానీ ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇవాళ మనం అనుకున్నాం ఏదో అంతరిక్ష పరిశోధనలు అంటే ఏమిటో అని అనుకున్నామేమో, కానీ ఇవాళ చూస్తే మానవాళిలో ప్రతి వినియోగంలోనూ ఇవి ఉంటున్నందుకు మనం వీటి మీద దృష్టి పెట్టాలి. వచ్చే యువత కూడా వీటి మీద సంకల్పంతో ఇటువంటి ఎన్నో రీసెర్చ్ల్లో పాల్గొనే విధంగా ఎంతోమంది వాళ్ళ సదస్సులో పాల్గొంటున్నారు. వాళ్ళందరూ కూడా దీన్ని దేశం మొత్తం వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులందరూ ఉన్నారు. వాళ్ళందరూ దీని వినియోగాన్ని మీద అందరికీ అవగాహన కల్పించే విధంగా ముఖ్యంగా ఇవాళ ఇటువంటి సదస్సును కండక్ట్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఉపాధి కల్పిస్తాం, సంపద సృష్టిస్తాం, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన 2 నెలలకే ఉపాధి కల్పించకపోగా చిరు వ్యాపారుల పొట్టకొట్టే కార్యక్రమం కూటమి ప్రభుత్వం ప్రారంభించిందని సిపిఎం నగర కార్యదర్శి సిహెచ్ బాబురావు ఆరోపణలు గుప్పించారు. కొందరు నాయకులు, అధికారులు స్వార్థం కోసం చిరు వ్యాపారుల్ని తొలగించాలని కార్యక్రమం చేపట్టి వారి పొట్ట కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరు వ్యాపారుల తొలగింపుకి నిరసనగా సోమవారం నగరపాలక సంస్థ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి సిహెచ్ బాబురావు పాల్గొని మాట్లాడారు. సంపద సృష్టిస్తాం, ఉపాధి కల్పిస్తాం, ఉద్యోగాలు ఇప్పిస్తాం అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ఉపాధి కల్పన, సంపద సృష్టించడం పక్కన పెట్టి వ్యాపారులపై తమ ప్రతాపం చూపించే కార్యక్రమాన్ని చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. చిరు వ్యాపారులకు అండగా ఉంటామని చెప్పి హామీలను గాలికి వదిలివేశారని అన్నారు. ముద్రా రుణాలు ఇస్తామని చెప్పి అవి చిరు వ్యాపారులకి అందుబాటులో లేకుండా చేశారని అన్నారు. కొందరు స్వార్థం కోసం చేస్తున్న దుర్మార్గపు చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇదే విధంగా కొనసాగితే పోరుబాట పట్టాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యోగాలు ఇస్తామన్నారు, అందరికీ బతికే మార్గం చూపిస్తామన్నారు. కానీ 2 నెలల గడవక ముందే రోడ్ల మీద వ్యాపారం చేసుకుని బతికేటువంటి చిరు వ్యాపారులు కొట్టగొడతా ఉన్నారు. కొంతమంది అధికారులు, కొంతమంది నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం చిన్న వ్యాపారుల్ని దెబ్బతీసి వాళ్ళు బాగుపడదామని చూస్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వడం సరే, వాళ్ళ బతుకు కూడా వాళ్ళ బతకనివ్వట్లేదు, అక్రమంగా తొలగిస్తా ఉన్నారు. ఇటువంటి చర్యలు మానుకోండి. ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా మీ దృష్టికి రాకపోతే మీ నేతల్ని కొంతమందిని కంట్రోల్లో పెట్టండి, అధికారుల్ని కంట్రోల్లో పెట్టండి. మీ ప్రభుత్వానికే చెడు పేరు వస్తుంది. మీరు గత ప్రభుత్వానికి భిన్నంగా పరిపాలన చేస్తాం, పేదలకు అండగా నిలుస్తాం, సంపద సృష్టిస్తామని వచ్చారు. సంపదను సృష్టించండి, కానీ మీ నాయకులు కొంతమంది వాళ్ళు సంపద సృష్టించుకుంటున్నారు. పేదవాళ్ళ చిరు వ్యాపారుల నోటికాడ కూడు లాగేస్తా ఉన్నారు. బ్యాంకులు పెద్ద వాళ్ళకి అదానీలు, అంబానీలు, కార్పొరేట్లకి అప్పులు ఇస్తున్నారు. పేదవాడికి ముద్రా లోన్ అంటున్నారు, కానీ అందేది మాత్రం ఏమీ లేదు. అందుకే చిరు వ్యాపారులు బతకడానికి, వ్యాపారం చేసుకోవటానికి సబ్సిడీతో ఉన్న లోన్లు ఇవ్వాలని ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతున్న బడా కంపెనీలకి మోడీ ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు రద్దు చేసింది. వీళ్ళు అప్పులు కడతాం, మాకు సబ్సిడీతో లోన్లు ఇవ్వమంటే లోన్లు ఇవ్వట్ల. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు జరిగే తప్పుల్ని అరికట్టి పేదవాడికి, వీధి వ్యాపారాలకి రక్షణ కల్పించాలని సిఐటి తరఫున డిమాండ్ చేస్తాం. విజయవాడలో దాదాపుగా 20,000 మంది హాకర్లు ఉన్నారు. ఇక్కడ లోన్లు ఇవ్వడం, ప్రభుత్వ పథకాలన్నీ ఇవ్వడం అని చెప్పేసి అందరూ ఆశపడుతుంటారు. కానీ ప్రకటనలు అయితే, పేపర్లో ప్రకటనలు అయితే బాగా భారీగా చేస్తారని ఒకరు కూడా ఒక పథకం అనేది ఇచ్చే పరిస్థితి లేదు. ఆ పథకం పేరుతో కార్డులు అంటారు, కార్డు కూడా ఎవరికి ఇవ్వలేదు. ఆ కార్డు ఉంటే, మనకి గుర్తింపు కార్డులు ఉంటేనే ఆ గుర్తింపు కార్డుకి ఒక పథకం అనేది వస్తుంది. ఆ గుర్తింపు కార్డులో సర్వే చేశారు, కానీ సర్వే చేసిన ప్రకారంగా గుర్తింపు కార్డులు ఇవ్వలేకపోయారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. వీరికి అమ్మవారి చిన్నరాజు గోపురం వద్ద ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వీరికి రాయబారం మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా సహాయ కార్యనిర్వహణాధికారి వారు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. ఆ తర్వాత మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి మహామండపం 2వ అంతస్తు నందు అన్నదానం హాల్ నందు భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ అధికారులు దేవస్థానం నందు ప్రతిరోజు జరుగు అన్నప్రసాదం కార్యక్రమం గురించి మంత్రి సుభాష్ కు వివరించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా దుర్గగుడి ఘాట్ రోడ్లోని శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. నగరంలోని పురవీధుల్లో గిరి ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు తండోపతండాలుగా పాల్గొని గిరి ప్రదక్షిణ చేశారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా లోక కళ్యాణార్థం భక్తజన శ్రేయస్సు కొరకు మరియు ధర్మ ప్రచారం నిమిత్తం వేద పండితుల మంత్రోచ్చారణలు, అమ్మవారి నామస్మరణ, మంగళ వాయిద్యాల నడుమ దుర్గగుడి ఘాట్ రోడ్లోని శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద స్వామి అమ్మవార్లకు ఆలయ వైదిక సిబ్బందిచే ఉదయం 5:55 సమయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో కెఎస్ రామారావు కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమం శ్రీ కామధేను అమ్మవారి ఆలయం, కుమ్మరిపాలెం సెంటర్, 4 స్తంభాల సెంటర్, సితారా, కబేల పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్డు మీదుగా డప్పులు, బేతాల నృత్యాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాల నడుమ తిరిగి ఆలయానికి చేరుకుంది. గిరి ప్రదక్షిణ మార్గం నుండి భక్తులు ప్రచార రథంలో కొలువే ఉన్న అమ్మవారు స్వామివార్లకు భక్తి శ్రద్ధలతో పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించి పూజలు చేసి అమ్మవారిని, స్వామివారిని ప్రార్థించి అడుగడుగున నీరాజనాలు సమర్పించారు. అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే గిరి ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని ప్రతీతి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాఖీ పౌర్ణమి సందర్భంగా చంద్రబాబును కలిసిన పార్టీ మహిళా నేతలు, సీఎం చంద్రబాబుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు, బ్రహ్మకుమారులు. మహిళా నేతలకి ధన్యవాదాలు తెలిపిన సీఎం. పంచాయతీరాజ్ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. ఉపాధి హామీ పథకంలో చేపట్టవలసిన పనుల ఆమోదంపై అధికారులకి దిశానిర్దేశం. ఈ నెల 23న రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ చేపట్టాలని ఆదేశం. మంత్రి నారా లోకేష్ కి రాఖీలు కట్టిన తెలుగు మహిళలు. మహిళా సంక్షేమం, భద్రతకి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని మంత్రి వెల్లడి. ఈఎస్ఐ హాస్పిటల్ వ్యవస్థని గత 5 ఏళ్లలో వైసీపీ భ్రష్టు పట్టించిందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపణ. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి కనుసన్నల్లో గత ప్రభుత్వంలో మొత్తం వ్యవస్థని నడిపించారని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.